వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లా చిమ్మయవలస మండలం జొమ్మలమడుగు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు. బాయ్స్ సోషల్ వెల్ఫేర్ గురుకులం ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీ డిమాండ్. అనకాపల్లి మండలంలో మేజర్ పంచాయతీ తుమ్మపాలలో మంగళవారం జరిగిన గ్రామసభ వాడి వేడిగా సాగింది. పలు సమస్యలపై పంచాయతీ పాలకవర్గం అధికారులను గ్రామ నాయకులు నిలదీశారు. సభ ప్రారంభం నుండి ముగింపు వరకు పాలకవర్గం అధికారులపై పలు ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని పట్టుబట్టారు. ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ టెలికాం జిల్లా కమిటీ మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. రైతులు భూమికి సంబంధించి ఆన్లైన్లో రెడ్ మార్కులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. దీంతో రైతుల అవసరాలకు భూములను అమ్ముకోవాలనుకున్న రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. లంచాలు ముట్ట చెబితేనే కానీ సమస్యను పరిష్కరించలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు మునిగిపోయారని విమర్శించారు. మాజీ సర్పంచ్ కర్రీ బాబీ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందన్నారు. ఎక్కడికక్కడ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ భయానకంగా మారిందన్నారు. పంచాయతీ పరిధిలో గ్రామ కంఠం భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయని వీటిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మపాలలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కేవలం ఇన్ఛార్జీలతోనే పబ్బం గడుపుతూ ప్రజల పరిష్కార సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, శ్మశాన వాటికలు అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తదితర అంశాలపై గ్రామ నాయకుడు కాన్రెగుల రవి అధికారులను నిలదీశారు. సభలో వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ ఈవో ఈశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. భూమి వచ్చాడు తమ్ముడిని తీయని చెప్పి కూడా తీశాడు. ఎంత ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి? మా భూములు తీయడానికి ఎంత ధైర్యం చెప్పండి. నేనేం చెప్పిన దాంట్లో సమాధానం అయితే దానికి సమాధానం చెప్పండి. హామీలు ఇచ్చి చేయకపోతే మమ్మల్ని అడగచ్చు మీరు. ఆయన ప్రభుత్వంలో ఆ గెలుపుకి పనిచేస్తుందో నేను ఒకరిని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, సర్పంచ్ కంటిగారి గారికి గెలుపుకి పనిచేస్తుందో నేను ఒకరిని. దానికి జోడు తీసుకొని కొట్టుకున్నాం, జోడెత్తి కొట్టాం కూడా. అంటే వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టాం మనం, ఎన్నిసార్లు కొట్టాం మనం. అప్పుడు ఎన్నికలు కూడా ఎక్కడుంది చెప్పండి. మీరు మాట్లాడితే ఎన్నికలు కూడా అంటారు. శివరాయితూ రామాలయం అన్నారు, యావో డ్రైనేజీలు అన్నారు, వర్క్ తీసుకుని పెట్టాలన్నారు 22 లక్షలు. ఏ నెలలో చేసామంటే ఏ నెలలో కొట్టామండి కొబ్బరికాయలు మనం? ఏ నెలలో కొట్టాం కొబ్బరికాయలు? అలాగే 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 శివాలయంకి పొద్దున రోడ్డు రేపే 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 ఎన్నిసార్లు మీటింగ్లు అండి. మీకు అనుకూలం ఉన్న ప్రాంతంలో అయితే గ్రాంట్ వస్తుంది, దానికి ఎన్నికలు కూడా ఉండదు, దానికి రిటర్న్ పేపర్లు ఉండవు. మీకు అనుకూలంగా ఏరియా అయితే అతిథి అంటే అది ఒకసారి అంటే మీరు తప్పు చెప్తే నేను 10 సార్లు చెప్తాను. 100% చెప్పింది. వెల్కమ్ టు జనం వాయిస్. సింగరేణిలో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పేరుతో కోట్లాది రూపాయల దండుకొని మోగిస్తున్న ముఠాను కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణిలో క్లెరికల్ సహా ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ మోసాలను తెరలేపిన దాసు, హరికిషన్ గ్యాంగ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పేరుతో భారీగా దందుకున్నారు. 2018 నుంచి ఒక ముఠాగా ఏర్పడి 13 మంది చీటింగ్ కార్యకలాపాలు కొనసాగించారు.
వినోద్ కుమార్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు శ్రీ రవికుమార్ గారు ఈఎస్ గారి పర్యవేక్షణలో ఎస్సీబీ నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. ఇదివరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మొత్తం మీద 83 కేసుల్లో 535 లీటర్లకు గాను ఇవాళ పంచనామా ప్రొసీడింగ్స్ ఇవన్నీ మీడియా సమక్షంలోనే మేము కండక్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా మనకి భవిష్యత్తులో ఆర్డర్స్ మన డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇంకా మన స్టేషన్లో పట్టుబడిన ఇతర కేసుల్లో ఉన్న మద్యాన్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా మీడియా ముఖంగా మేము తెలియజేసి మీడియా ముఖంగానే ప్రొసీడింగ్స్ పంచనామాలు ఇవన్నీ కండక్ట్ చేసి మీ ముందే ధ్వంసం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వినోద్ అండి ఫస్ట్. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం జోగులాడుమ్మ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అని తమ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బూరి నాగమణిపై విచారణ జరపాలని ఎంపీపీ, ఎంపీడీఓలు కోరారు. ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేకనే ఎంపీపీ బొంగు సురేష్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి గత 10 సంవత్సరాలుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి ఎమ్మెల్యే ఆమెను రక్షిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లో ఏమాత్రం మార్పు రాలేదు. అదే అవినీతి, అవే అక్రమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అందువలన గ్రామస్తులు అందరూ ఏకస్తులై ఆమెపై నియోజకవర్గం ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకి విచారణను ఎదుర్కోలేక ఎంపీపీపై వైకాపా నాయకులతో కుమ్మక్కై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జోగులమ్మ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బూరి నాగమణి గత 10 సంవత్సరములుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి ఎమ్మెల్యే గారు ఆవిడని రక్షించుతూ వచ్చారు. అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లో ఏమాత్రం మార్పు రాలేదు. అదే అవినీతి, అవే అక్రమాలు చేస్తూ కొనసాగుతున్నారు. అందువలన గ్రామస్తులంతా ఏకస్తులై ఆమెపై ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకి విచారణను ఎదుర్కోలేక ఎంపీపీ గారిపై బురద జల్లే కార్యక్రమం వైకాపా నాయకులతో కుమ్మక్కై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.